కళ్ళు మూసుకొని దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ కేవలం చర్చ్లో పాస్టర్ గారు మాత్రమే కాదు, ఇక్కడ ఎవరెవరున్నారో అని మనకు అనవసరం. కానీ దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. కాబట్టి దేవుడిని ఒక్కసారి ఆయన చేసిన త్యాగాన్ని ఒకసారి తలపోసుకొని ఆయన ప్రేమతోనే నింపబడాలని దేవునికి కృతజ్ఞతలై మీ హృదయాన్ని ఆయనను ఆహ్వానించండి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన మనల్ని ఆయన వెతికి రక్షించడానికి ఈ భూమి పైన ఆయన జన్మించి ఉన్నాడు. కనుక మనని నాశనానికి యుగాడుతున్న మన జీవితాల్ని ఆయన రక్షించడానికి ఆయన ప్రేమని కనపరుస్తూ వాక్యం సెలవిస్తున్న రీతిగా తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన పంపి ఉన్నాడు అని బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి నా కొరకు ప్రభా నువ్వు దిగి వచ్చావు, నన్ను రక్షించుకున్నావు. ఆ రక్షణ బాటలో ప్రభా నేను నీతో కొనసాగే కృపను నాకు దయచేయండి. నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచండి ప్రభా. జీవించినంత కాలము ప్రభా నీ కొరకు సాక్షులుగా నీ ప్రేమలో వర్ధిల్లుతో ప్రభా, నీలో ఫలిస్తూ ప్రభా మేము ముందు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని, నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందము మా హృదయాల్లోనైనా మీరు పుట్టించి మీరే మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి బయటకు వచ్చినాం పరమ తండ్రి. వాక్యంలోకి వెళ్దామండి. దానికన్నా ముందు యేసు ప్రభు వారు ఈ భూమిపైకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినాక నిన్ను నన్ను వెతికి రక్షించుకున్నాడు. రక్షింపబడ్డ మనమంట we as believers must live a separated life. దేవుడి కొరకు మనము ఆయనని రక్షకుడిగా అంగీకరించుకున్నాం కనుక ఆయన యందు విశ్వసిస్తున్న మనము ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము జీవించే వారిగా మనం ఉంటున్నాం. ఈ లోకంతోని మనకి ఏమాత్రము పొత్తు ఉండకూడదు. యూ కెనాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. అవిశ్వాసులతో నీకు ఏంటి సాంగత్యము అని దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసులతో నుండు,
విశ్వాసంలో బలపడు, విశ్వాసంలో ఆయన వైపు చూస్తూ నీ యాత్రని ముందుకి కొనసాగించు. కాబట్టి ఒక ప్రత్యేకమైన జీవితము మనకి ఇవ్వడానికి, ఒక పరిశుద్ధమైన జీవితము దేవుడు మనకి ఇవ్వడానికి ఈ భూమిపైకి దిగి వచ్చాం. నీలో ఉంటున్న ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తొలగించడానికి, ఆయన రక్తాన్ని చిందించి ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నిన్ను మార్చుకునే దానికి మాత్రమే ఆయన భూమిపైకి దిగి రావడం కారణం. కాబట్టి దేవుడు మనల్ని అంతగానే ప్రేమించాడు. అందుకని యోహాను సువార్త 3:16 అంటాడు కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రేమ అనే అంశము ఒకసారి నిజంగా నువ్వు రుచి చూచుంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, ఎంతగా నిన్ను ప్రేమించాడో నువ్వు కూడా దేవుణ్ణి అంతగానే ప్రేమించాలంట. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన ప్రేమించగలుగుతున్నామా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? వాక్యాలు చెప్పమంటే ఫస్ట్ ఉంటారు, చెప్పేటోళ్ళు కాదండి, పాటించే వాళ్ళు కావాలి, ఆ ప్రకారం నడుచుకునే వాళ్ళు కావాలి. అది మనంతట మనము నడవలేము, కానీ ఆయన ఇస్తున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం ఆయన ఆజ్ఞలన్నీ గైకొని మనం నడుచుకునే వారుగా, ఆయన బిడ్డలుగా, ఆయనని ప్రేమించే వారుగా మనం రుజువు చేసుకోగలం. కాబట్టి పరిశుద్ధాత్మతో నీకు సావాసం లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తే కనుక నువ్వు అబద్ధికుడివే. మనకు చిన్నప్పటి నుంచి అలవాటే ఏంటి? అబద్ధాలు ఆడడం కదా. ఏరా అక్కడ ఉంది తీసావా అంటే తీయలేదు మమ్మీ అంట, కానీ తీసింది నేనే. అటు రీతిగానే దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నాం మనము, దేవా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాం, కానీ ఆయన నిత్యంగా ప్రేమించలేని వారుగా మన హృదయాలు ఉంటున్నాయి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారుగా, ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడు. లోకం అనగా లోకంలో ఉంటున్నా నువ్వే, నీ కొరకే వ్యక్తిగతంగా మన ప్రతి ఒక్కరి కొరకు ఆయన భూమిపైకి దిగి రావడం జరిగింది. కాబట్టి దిగి వచ్చి ఆయన ప్రేమని వెల్లడి చేసి, ఆయన ప్రేమని చూపి, ఆయన నిన్ను నేటికి కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, నిన్ను సహిస్తున్నాడు, నిన్ను భరిస్తున్నాడు. ఆ ప్రేమను రుచి చూసిన నువ్వు ఈరోజు నువ్వు కూడా నీ జీవితం ఎట్టి రీతిగా మార్చబడాలి అంటే, ఆయన నేను ఎంతగానో ప్రేమించాడో అంతగానే నువ్వు ఆయన ప్రేమించే స్థాయికి నువ్వు ఎదగాలా. క్రీస్తులో ఎదిగే వారిగా, ఆయన ప్రేమని రుచించే వారిగా మనం ఉండాలి. ఆయన యొక్క ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి అని భక్తుని ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమలో మనము ప్రతినిత్యము హర్షిస్తూ, ఆయన ప్రేమలో మనము బలపరచబడుతూ, ఆయన ప్రేమతో నింపబడుతూ మనం ముందుకి కొనసాగే వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ప్రేమలు ఏంటంటే అవి కొద్ది కాలం ఉంటాయి, అవి కొద్దిగా ఇబ్బందికరం అయితే అవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ దేవుని ప్రేమ అంట అది లోకపరమైన ప్రేమ కాదు, కానీ అది పరము నుంచి దిగి వచ్చిన ప్రేమ. అది ఎందుకు పరము నుంచి దిగి వచ్చింది అంటే, ఎల్లప్పుడూ నీతో ఉండడానికి. ఆ ప్రేమలో మనము నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ లేని వాడినైతే నేను వెంటనే అని భక్తుడైన పౌలు తెలియజేస్తుంటాడు. కాబట్టి దేవుని ప్రేమని ఈరోజు కలిగి జీవించే వారుగా మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రేమని మనము ప్రతినిత్యము ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఆ ప్రేమ చేతనే మనము ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి. దేవుని ప్రేమ నీలో లేకపోతే కనుక నువ్వు దేవుని బిడ్డగా, దేవుని యొక్క సొత్తుగా నువ్వు మార్చబడలేవు. ఒకటి ఆత్మఫలాల్లో మొట్టమొదటి ప్రేమ. ఆ ప్రేమనే లేదే మనుషులలో, కానీ పేరుకి క్రైస్తవులు వేషధారణ ప్రేమ, నటిస్తారు ప్రేమిస్తున్నట్టు, కానీ ప్రభు ఎక్కడ నటించలేదండి. ఆయన ప్రేమనేంటో ఆయన చూపించున్నాడు. అంతగా ఆయన ప్రేమించాడు. మనము చేసిన పాపాల కొరకు, నువ్వు నేను చేసిన పాపాల కొరకు ఆయన కల్వరి శిలువ వరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన చెప్పారు కదా, తలకి ముళ్ళ కిరీటము, చేతులకు మేకులు, కాళ్ళకి మేకులు, ఒళ్ళంతా దున్నబడ్డది. ఆయన ప్రేమని కల్వరి శిలువ ఆఖరి క్షణం వరకు కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన రెండు చేతులు చాపి ఆ కల్వరి శిలువలో ఆయన తుది శ్వాస విడిచేటప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆయన ప్రేమని ప్రతినిత్యము కలిగి జీవించేవారుగా, మనం అది పొందుకునేవారుగా, ఆ ప్రేమలో బలపడేవారుగా,
ఆ ప్రేమలో క్రైస్తవులు స్థిరపడే వారిగా వాళ్ళ జీవితాల ముందు కొనసాగాలంట. కాబట్టి స్థిరమైన మనస్సు మనకి కావాలా. మన మనసు దేవుని మీద పెట్టినప్పుడే మనం ఆయన ప్రేమలో స్థిరపరచబడగలుగుతాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని తిరుగుతా ఉంటే నువ్వు ఆయన మీద నీ మనసుని పెట్టలేవు. ఎందుకంటే రంగుల లోకంలో ఎన్నో నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. ఆకర్షణలకి లోనైపోతూ క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మనము దూరం అయిపోతూ ఉంటాం. అందుకనే మనము ప్రతినిత్యము మనం ఆయనని చూచేవారిగా, ఆయన ప్రేమని కలిగి జీవించేవారిగా, ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ లోకము నిన్ను మోసం చేస్తుంది. ఈ లోకం ఒకరోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. రాకపోతే నువ్వన్నా ఈ లోకాన్ని ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి రాబోతుంది. ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని ప్రేమలో జీవించాలా, దేవుని ప్రేమలో మనం స్థిరపరచబడి ఉండాలా, దేవుని ప్రేమలోనే మనము తుది శ్వాస విడిచే వరకు మనము ఆయన ప్రేమలో ముందుకి కొనసాగే వారిగా ఉండాలి. ఒకవేళ నువ్వు అటు రీతిగా కొనసాగలేకపోతున్నావు అంటే ఈ లోకంలో ఏదో ఒకటి నిన్ను ఆకర్షిస్తుంది, అది నిన్ను నాశనానికి గురి చేస్తుంది. కాబట్టి విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు నీ ముందు ఉన్న పరుగు పందాన్ని నువ్వు తుడముట్టించు. ఇదొక ప్రయాణం అంతే. యువర్ జస్ట్ ట్రావెలర్, యువర్ జస్ట్ ట్రావెలింగ్ ఆన్ దిస్ ఎర్త్. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? క్రీస్తుని కలిగి, క్రీస్తుని ప్రకటిస్తూ, క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంది నీ ప్రయాణం ముందు కొనసాగితే కనుక నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించగలుగుతావు. ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించే వారిగా ఉండాలనే ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించి తన కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన పంపి ఉన్నాడు. యెషయా గ్రంథకర్త ప్రవచన గ్రంథంలో అంటాడు కదా, ఏలైనగా మీకు శిశువు పుట్టాను. ఈ శిశువు ఓడ కాదు, ఈయన యోహాను సువార్త 3:16 వచ్చిన కుమారుడే. యేసు ప్రభు వారు గురించి ప్రవచనము ప్రవచించబడినప్పుడు అది నెరవేర్పులోనికి వచ్చింది. ఆ నెరవేర్పులోనికి తీసుకొచ్చిందే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రని తెలుసుకున్న మనము, ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, ఈరోజు వాక్యం అనే అర్థంలో నీ జీవితాన్ని చూసుకుంటే కనుక నువ్వు ప్రేమ లేని వాడిగానే మిగిలిపోయినావు. కానీ క్రీస్తు ప్రేమని నువ్వు కలిగి ఏమాత్రము జీవించలేని నిరాశ అనే స్పృహలో నువ్వు ఉంటున్నావు. వాక్యం అనే అర్థంలో ప్రతిసారి మనం చూస్తున్నప్పుడు వాక్యము ఏం తెలియజేస్తుంది తెలుసా? ప్రతినిత్యము నిన్ను సరిదిద్దుతుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అని ప్రతినిత్యము నీకు తెలియజేస్తున్నది. కాబట్టి ఏదో క్రైస్తులం అని చెప్పి వాక్యం చదివేసుకొని వెళ్ళిపోవడం కాదు. కానీ నువ్వు దేవుని ప్రేమ కలిగి జీవించకపోతే నువ్వు చేస్తున్న భక్తి అంతా వృధానే. కాబట్టి whenever you read the word of God, అది ఏ పుస్తకమైనా కావచ్చు, ఏ వాక్యమైనా కావచ్చు, కానీ నీ మనోనేత్రాలు ఎటు రీతిగా తెరవబడాలి అంటే దేవుని ప్రేమని నువ్వు గుర్తెరిగే రీతిగా మనోనేత్రాలు తెరవబడాలి. బైబిల్ ఇస్ జస్ట్ a love letter from God. ప్రేమ లేక దేవునికి ఇచ్చింది. నేను నిశ్చితార్థం చేసుకొని మాత్రమే నేను వెళ్ళినాడు. ఆయన వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు. ఈరోజు రాబోతున్నాడు కనుక మనకి ఈ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యము చదువుకోండి, వాక్య ప్రకారం జీవించండి, ఈ వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది అని దేవుడు తెలియజేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం వెళ్ళిపోతే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను అని చెప్తున్నాను. హీ ఈస్ అ ఫుల్ గాడ్ అండ్ అ ఫుల్ మ్యాన్. ఆయన వాక్య స్వరూపిగా నేడు సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని వింటున్న మనము ఆ వాక్యాన్ని హృదయంలో చేరదీసుకొని ఆ వాక్య ప్రకారము మనం జీవిస్తేనే ఆయన చేసిన త్యాగానికి విలువ ఇచ్చిన వాడిగా నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు వాక్యము వినేసి వాక్య ప్రకారం నీ జీవితం నువ్వు మలుచుకోకపోతే కనుక ఆయన చేసిన త్యాగానికి విలువ ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు నాశనానికి గురైపోతావు. కాబట్టి దేవుని వాక్యము అది చాలా శ్రేష్టమైనది. అది నేను జీవింపజేస్తుంది, అది సంతృప్తిని కలిగిస్తుంది. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీ అందరికి.
నా జీవితంలో ఎన్నోసార్లు విసిగిపోయి వేసాడిపోయి ఎందుకు ఈ జీవితము నాకు అవసరం లేదు, విసిగిపోయాను, అలసిపోయాను, ఇంకా చాలు అను అటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయి కృంగిపోయి ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఒకటి తెలియజేస్తాడు. ఏంటి అంటే, నువ్వేమాత్రము ఆందోళన కలగద్దు, నువ్వు రా, నా దగ్గర వచ్చి కూర్చో, నా వాక్యము చదువు అన్నప్పుడు ప్రభు యొక్క వాక్యము చదువుతుండగా నిజంగా చనిపోవాలి అని ఒక తీర్మానం చేసుకున్న నన్ను అది మళ్ళీ నాకు జీవం దారిపోసింది. మళ్ళా ఇదేంటికి కూడా ఈరోజు బ్రతికి ఉన్నానంటే, మీ ముందు ఒక సాక్షిగా ఉన్నాను అంటే ఇదేదో నా గొప్పతనం అని కాదు, కానీ అది కేవలం దేవుని వాక్యము ద్వారానే. ఆ వాక్యము చదవకపోతే నేను చనిపోతానని నేను గుర్తెరిగాను. ఎందుకంటే చచ్చిన స్థితిలో ఉన్న నన్ను ఆయన నన్ను ప్రేమించి అందరూ అన్నారు ఏమనంటే, నువ్వు దేనికి పనికి రావని విసిగిపోయాను. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాను, ఏడ్చాను. దేవుడు తన ఆత్మ ద్వారా బలపరుస్తూ వాక్యము చేత ఆయన మాట్లాడుతూ ఒకటి చెప్పాడు. ఏంటంటే, మీ పితరులు ఏవైతే ప్రార్థనలు చేశారో, వాళ్ళు నీ పట్ల ఏదైతే ఆశలు కలిగి ఉన్నారో అవన్నీ ఒకరోజు నీ జీవితంలో నెరవేర్పులోనికి నేను తీసుకొస్తాను. వెంటనే నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, నేనా ఈ లోకంలోనే ఎవరికి పనికిరాను, నీకెట్లా పనికొస్తానయ్యా? నీ సేవను చేయడానికి నాకు భాష రాదు, యాస రాదు, ఏమీ రాదు ప్రభు. అంతగా చదువుకోలే, చదవట్లే, ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రభు అని ప్రభుకి చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, వాక్యంని ఆధారం చేసుకుని ఏంటంటే, నరపుత్రులను నిలబడి నేను మాట్లాడిస్తాను. అట్టి రీతిగానే ప్రభుతో సాహసిస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆయన నా కొరకు ప్రాణం పెట్టి ఆయన జీవాన్ని నా కొరకు ఇచ్చాడే. ఈరోజు అందుకనే ఆయన జీవంని కలిగి ఈరోజు మీ అందరి ముందు నేను సాక్షిగా జీవిస్తున్నాను. కాబట్టి ప్రభు యొక్క వాక్యము మనం ప్రతిదినము చదివి ఆ వాక్యం మీద ఆధారపడే వారిగా, ఆ వాక్యము చేత దేవుని దగ్గర నుంచి బలము పొందుకునే వారిగా, ఆ వాక్య ప్రకారము మనము జీవించే వారిగా మన జీవితాన్ని మనం సరిదిద్దుకునే ఆవశ్యకత ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం అంట నీ బ్రతుకుని మారుస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము నీ జీవితంలో అది కార్యము జరిగించాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు పాపివని గుర్తించాలా, నీ పాపాల నిమిత్తము కన్నీళ్లు విడవాలా. అట్టి రీతిగానే కన్నీళ్లు విడిచిన నువ్వు ప్రభు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకోవాలా. పొందుకున్న నువ్వు ఆయన వాక్యం అనే వెలుగులోనికి వచ్చి, ఆయన వాక్యం అనే వెలుగులో వచ్చిన నువ్వు నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యం కొరకు నువ్వు తెరవగలుగుతావో అప్పుడే ఆ వాక్యము నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, పాపాలు చేస్తారు, వచ్చి ఒప్పుకుంటారు, వాక్యం చదువుతారు, పై చదివేసి అది విడిచిపెడతారు. దే డోంట్ హ్యావ్, వాళ్ళ హృదయాల్లో వాక్యానికి స్థానం ఇవ్వరు. అందుకని ఆ వాక్యము వాళ్ళ జీవితంలో కార్యసిద్ధి చేయదు, కార్యసిద్ధి కలిగించదు. వాక్యముకి నువ్వు నీ హృదయం ఇప్పేవాడిగా నీ హృదయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. పాపులైన మనమే ఆయన రక్షించడానికి వచ్చాడు కదా. వచ్చిన దేవుడు నీ పాపాలను క్షమించాలంటే నువ్వు పాప క్షమాపణ, నువ్వు చేసిన పాపాల నిమిత్తము ప్రతి పాపం కొరకు నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాప హృదయం కలిగి కన్నీళ్లు విడిచి ఘోర పాపిని ప్రభావి. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు కదా, పాపులలో నేను ప్రధానుణ్ణి. అన్ని ఒప్పుకోవాలండి దేవుని దగ్గర. ఒప్పుకొని వాక్యము కొరకు నీ హృదయాన్ని నువ్వు తెరవగలితేనే ఆయన నీ జీవితంలోనికి రాగలుగుతాడు. బహుశా ఇక్కడ కూర్చున్న అందరం ఉన్నాము, చాలా మంది హృదయాలు ఈరోజు ఇంకా మూసుకునే ఉన్నాయేమో. క్రిస్మస్ చేసుకుంటున్నారు కానీ క్రీస్తు లేని క్రిస్మస్ మీరు చేసుకుంటున్నారేమో. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నేడు నువ్వు నీ హృదయం అనే తలుపు నువ్వు ఇప్పగలితే, నా వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రపరచుకోగలితే, నువ్వు చేస్తున్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలితే, అసహించుకుంటే
నేను నిన్ను జీవింపజేస్తాను తెలియజేస్తాను. వాక్యము మనల్ని రక్షిస్తుంది. ఎన్నోసార్లు దేవునితోని ఒంటరిగా కూర్చొని వాక్యం చదువుతున్నప్పుడు ఏ ఒక్క పాట కూడా రాని నాకు ఎన్నో పాటలైనా నేర్పించు. కేవలం ఇదే పని నాది, ఎప్పుడు పాడే పని నాకు లేకుండా. కానీ ప్రభు అన్నాడు, ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది బిడ్డ, పాటలు కూడా నేర్చుకోవాలి. ఇంకప్పటి నుంచి పాటలు కూడా నేర్చుకుంటూ వచ్చాను. ఆయనతోని వాక్యంలో ఎదుగుతూ ఆయనని స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఒక నూతన బలము, నూతన శక్తి, ఆ రక్షణ ఆనందము అనేది ప్రభు మన హృదయాల్లో నింపుతాడు. కాబట్టి రక్షింపబడ్డ మనము ఈరోజు రక్షణ ఆనందము కలిగి జీవించలేని వారిగా మనం ఉంటున్నాం. ఎందుకు తెలుసా? మన హృదయాలను కొరకు ఇంకా తెరవలేదు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో నేను హృదయమైన తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాళ్ళలో నీకు స్టార్ట్. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి బెత్లెహేంలో జన్మించడం కాదండి. నువ్వు ఆయన బిడ్డగా ఉంటున్నావు, రక్షకుడిగా అంగీకరించినావు, బాప్తిజం తీసుకున్నావు, కానీ మారు మనసు లేని జీవితం కలిగి జీవిస్తున్నావే. ఈరోజు నువ్వు మారు మనసు కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలిగిస్తుందంట. దేవుడు చేసిన త్యాగాన్ని, ఆయన ప్రేమను నువ్వు తలపోసుకుంటూ ఆ ప్రేమలో కన్నీళ్ళమయం అయిపోతే దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది నీకు. ఈరోజు అంత సమయం లేదే, అంతసేపు ప్రభుత్వం గడపలేకపోతున్నామే. ఎక్కడి నుంచి వస్తుందండి దైవ చిత్తానుసారమైన దుఃఖము? అది నీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తుంది, మారు మనసును కలిగజేస్తుంది, మనసు మార్చుకోమని చెప్తుంది. అంత సమయం నీకు లేదే. మరి ఎప్పుడు మారుతావు? ఎప్పుడు ప్రభుత్వం కలిసి జీవిస్తావు? ఎప్పుడు పరలోక రాజ్యము చేరుతావు? నిన్ను నన్ను నరకానికి వెళ్ళాల్సిన మన జీవితాల్ని ఆయన అడ్డుపడి, ఆయన బైబిల్ చెప్పుచున్నది, ఆయన సిలువైబడి సమాధి చేయబడి నరకంలోనికి వెళ్ళాడంటే ఆయన నీ కొరకు 3 దినాలు నరకంని అనుభవించి, నరక యాత్రలని అనుభవించి ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఇవన్నీ నీ కొరకు అనుభవించాడు ఆయన. ఆయన నీ కొరకు ఇంత త్యాగం చేసినప్పుడు ఇంకా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకొని దేవునితోని సాహసించక, దేవునితోని సమయం గడిపేవాడిగా లేక, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా లేక, ఇంకా నీ హృదయం అట్టి రీతిగానే మార్చుకోక, ఇంకా కఠినాత్ముల వలె నీ జీవితం ముందు కొనసాగిస్తున్నావేమో. ఇది దేవునికి తగదు. దేవునికి ఎవరు కావాలంటే విరిగి నలిగిన వారు కావాలా? విరిగిపో దేవుని సన్నిధిలో. ఈరోజు ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపిన ప్రేమని ఒక్కసారి తలపోసుకొని నీ హృదయం నువ్వు కుమ్మరించగలితే ఈరోజు ఆయన నేను దర్శించే దేవుడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలండి. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితోని ఆయన ప్రేమించే వారుగా మన జీవితాలు మార్చబడాలి. ఒంటరిగా ఉన్న మనకు బోర్ కొడుతూ ఉంటుంది, ఏం చేయాలని తోచదు. ఆ సమయమే సద్వినియోగపరచుకోవాలి. వాక్యము మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్పింది, చదువురా, వాక్యం చదువురా చదువురా అని. ఈమెకు పని ఉండదు, నాకు పని చెప్తుంది అని పని అట్లనే వెళ్ళేటువంటి నేను. ఎప్పుడైతే నాలో సోయ వచ్చిందో, ఎప్పుడైతే గ్రహించగలిగానో నాకు సహాయం కావాలి, దేవుడు నాకు సహాయం చేయాలి, రక్షణ ఆయననే ఇవ్వాలి నాకు. ఒకవేళ ఆయన నాకు రక్షణ అనుగ్రహించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను నేను గుర్తించాను. బైబిల్ చదువుతుండగా బైబిల్ తెలియజేస్తుంది, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అది 2వ మరణము అని చెప్తున్నది బైబిల్. దాని నుంచి తప్పించడానికి నా కొరకు వచ్చాడే. మరి నా కొరకు వచ్చిన దేవునితోని నేను నా సావాసము బలపరుచుకోవాలా, ఆయనతో నేను కొద్ది సమయం గడపాలని ఆ దినాన్ని నేను ప్రారంభించుకుంటూ వచ్చినప్పుడు నేటి వరకు కూడా ప్రభు తన వాక్యము ద్వారా, తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్నిటిని జయిస్తూ ముందుకు వెళ్ళే శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని సన్నిధిలో పాపి అని గుర్తెరిగి కన్నీళ్ళమయమైపోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపివి అని ఒప్పుకొని కన్నీళ్ళమయమైపోయి కన్నీళ్లలో ఆ దుఃఖ సాగరాల్లో నువ్వు మునగగలుగుతావు,
అప్పుడే మీకు దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసులు కలిగి చేసినట్టు ఆ వాక్యము నీ జీవితంలో అది ఫలిస్తుంది. వాటి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు లేకపోతే పరలోక రాజ్యం లేదు. తిరిగి జన్మించాలంట. బాప్తిజం అయితే తీసుకున్నాం ఏది ఆచార ప్రకారం. ఎందుకు? మెంబర్షిప్ కోసము, ఐడి కార్డు కోసము, పాస్టర్కి మా ఫ్యామిలీ గుర్తింపు కోసము, లేకపోతే సంఘంలో నువ్వు ఇస్తున్న వస్తువుల మీద నీ పేరేస్తారనో బాప్తిజం తీసుకొని ఉంటాం. ఇది రక్షణ అనుభవం కాదు. రక్షణ అనుభవం అనగా నీటిలో నువ్వు ఎప్పుడైతే ముంచబడ్డావో అప్పుడు క్రీస్తుతో కూడా నువ్వు సమాధి చేయబడ్డావు. సమాధి చేయబడి నీ పాత నూతన జీవితంను విడిచిపెట్టి ఒక నూతన జీవితము విశ్వాసంతో, నిరీక్షణతో, సంతోషముతో, ప్రేమ కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. అది నిజమైన మార్మన్స్. నిజమైన మార్మన్స్ లేకుండా క్రిస్మస్ ఒకవేళ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంటికి వెళ్ళిన నువ్వు ఎట్లా సాయంత్రం కాలం సర్వీస్ అయితే లేదు. ఫ్రెండ్స్తోని ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుని సన్నిధిలో మోకరించి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి కన్నీళ్ళు మయమైపోయి దేవుణ్ణి దర్శించమన్నాడు. దేవుడు నిన్ను దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినము దేవుడు నీకు నాకు మన జీవితాల్లో ఈ 2023 సంవత్సరములో మరి యొక్క క్రిస్మస్ దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించుకున్నాడు తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకునేదానికి. ఆయన ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఆ ఓన్లీ పర్పస్ ఏంటి తెలుసా? కేవలం నేను రక్షించడానికి మాత్రమే. వ్యక్తిగతంగా కూర్చున్న మన ప్రతి ఒక్కరిని రక్షించడానికే ఆయన భూమిపై జన్మించాల్సి వచ్చింది. కాబట్టి నీ కొరకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన నీ కొరకు జన్మించాడు కనుక ఈరోజు రక్షణ పొందుకున్న నువ్వు ఈరోజు ఆయనతో సావాసం కలిగి జీవించావు. ఆయనతో కొద్ది సమయం గడుపు. క్రిస్మస్ అంటే వచ్చేసావు, సర్వీస్ అయిపోయింది, వెళ్ళిపోయావు, కేక్ కటింగ్ చేసుకున్నావు, బిర్యానీ వండుకున్నావు, తిన్నావు. చుట్టాలు వచ్చారు, వాళ్ళకి వంటలు వండి పెట్టావు. అందరు వచ్చారు, అందరు వెళ్ళిపోయినాక రాత్రి 12 గంటలు అవుతుంది. క్లాస్ నుంచి వచ్చినప్పుడు అమ్మయ్య అయిపోయింది క్రిస్మస్ అని చెప్పేసి అలసిపోతావు, పండుకోపోతావు. మరి బర్త్డే అయినది కదా, మరి బర్త్డే బాయ్తో నువ్వు సెలబ్రేట్ చేయకుండా లోకంలో ఉన్న వాళ్ళందరితో సెలబ్రేట్ చేస్తే అది ఏమాత్రమన్నా మనకి మంచిదా? బర్త్డే బాయ్ ఇంట్లో ఉంటే ఏం చేస్తాం? ఆయనను బట్టి ఆనందిస్తాం. ఆయనకి ఏం కావాలో ఆలోచిస్తాం. ఆయన ఏమి కోరుకుంటున్నాడో, ఆయన కోరికలు ఏంటో నెరవేర్చే వారుగా మనం ఉంటాం. అటు రీతిగానే యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు. ఆ బర్త్డే బాయ్ని నువ్వు విడిచిపెట్టి బర్త్డే సెలబ్రేషన్ లో మునిగి తేలుతున్నావే నువ్వు. నేటికన్నా ఆచార భక్తి, ఆచార పండుగలు విడిచిపెట్టు. నేను ఎందుకు ఇంత క్లియర్ గా చెప్పగలుగుతున్నానంటే క్రిస్మస్ అందరితోనే కలిసి చేసుకునేది ఒక వంతు అయితే క్రీస్తుతోని ఏకాంతంగా చేసుకునేది క్రిస్మస్. వ్యక్తిగతంగా ఆయనతో ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు. నిన్ను నన్ను రక్షించుకునేదానికి ఆయన భూమిపైకి దిగి వచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు అని చెప్పాడు. ఆయన ప్రేమని ఆయన కుమారుడు యొక్క జన్మ ద్వారా ఆయన నీకు నాకు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమని రుచి చూసి ఆ ప్రేమను నిలిచి ఉండేవారుగా మనము ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఆయన మీద ఏమున్నదంట? ఆయన మీద రాజ్యభారము ఉన్నదంట. ఆ రాజ్యభారము ఉన్నది అని యెషయా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అదే మనం కొత్త నిబంధనలకు వచ్చి చూసినప్పుడైతే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18లో అంటాడు, ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ హాస్ బీన్ గివెన్ టు మీ. సర్వ అధికారము నాకు ఇవ్వబడ్డది. He is the author and the finisher of our faith. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసము మనము కలిగి జీవించే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఒక్కొక్క అంశం తీసుకుంటే సమయం సరిపోదు, కానీ
హీస్ అ వండర్ఫుల్ గాడ్ అని బైబిల్ చెప్తున్నది. ఏం వండర్స్ చేశాడు ఆయన? అద్భుతాలు చేసే దేవుడు. ఎన్నో అద్భుతాలు చేశావు. అద్భుతాలన్నీ చదివిన నువ్వు ఈరోజు దేవుడి సన్నిధిలో సాక్షిగా ఉంటున్నావే, నువ్వు నిలబడి చెప్పగలుగుతావా దేవుడు నా జీవితంలో ఈ అద్భుతము చేశాడు అని? చెప్పాలని నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He wants to do wonders in your life. He is a wonderful God. Only a wonderful God can do wonders in your life. Not your husband, not your wife, not your parents. He is a wonderful God. ఆ వండర్ఫుల్ గాడ్ అనేది ఇంకొద్దిగా లోతుగా ఆలోచిస్తే కనుక ఆయన ఎంత వండర్ఫుల్ గాడ్ అంటే, నరకంలోనికి జోగాడుతున్న మనని, అయ్యో ఫిలిప్ గారు చనిపోతాడే, నరకంకి వెళ్ళిపోతాడే అని అద్భుత రీతిగా నన్ను రక్షించుకొని ఆయన సన్నిధిలో ఆయన నిలబెట్టుకున్నాడు. అద్భుతం కాదా? అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు వ్యక్తిగతముగా నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. నా జీవితాన్ని మార్చు ప్రభు అన్నంత మాత్రాన మార్చడు. ఫస్ట్ నీ అంతరంగములో నీ హృదయం మార్చుకోవాలి. నీ బుద్ధి మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ తలంపులు నీ చూపులు మారాలి. అది దేవుని తలంపులు దేవుని చూపులుగా మారినప్పుడే అద్భుతాలు నీ జీవితంలో ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హీస్ అ కౌన్సిలర్. కౌన్సిలింగ్కి వెళ్తారు కాలేజ్ దగ్గర. ఎందుకు వెళ్తారు కౌన్సిలింగ్? పిల్లల యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళు ఏ గ్రూప్స్ తీసుకుంటే వాళ్ళు మంచిగా ముందుకి వాళ్ళు చదువుకొని చక్కగా పైకి వస్తారు అని కౌన్సిలింగ్కి పంపిస్తూ ఉంటారు. అక్కడ కౌన్సిలర్స్ ఏం చేస్తారు అంటే పిల్లల యొక్క మైండ్ని స్టడీ చేసి వాళ్ళని సరైన త్రోవలో వాళ్ళు నడిపిస్తారు. అట్టి రీతిగానే మన దేవుడు కూడా హీస్ ఎ వండర్ఫుల్ గాడ్ అండ్ హీస్ ఎ కౌన్సిలర్. హీ వాంట్స్ టు కౌన్సిల్ యూ. అమ్మా బిడ్డ, నువ్వు చేసేది తప్పమ్మా, నువ్వు చేసేది తప్పమ్మా, నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. ఇప్పటి నుంచి అన్నా నేను నిన్ను క్షమిస్తాను, కానీ నువ్వు మారకపోతే నేనైతే నిన్ను క్షమించలేను అని చెప్తున్నాను దేవుడు. హీస్ కౌన్సిలింగ్ యూ ఆల్ ద టైం. కౌన్సిలర్ గా పరిశుద్ధాత్మ దేవుడిని మన కొరకు పంపి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతినిత్యము మనల్ని కాపాడుతూ వాక్యమైన వెలుగులో నిలిచి ఉండాలి అని తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కానీ మనమే ఆయనతో సరైన సావాసము కలిగి జీవించక మనిష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఒకవేళ నీ జీవితం అట్టి రీతిగా కొనసాగిస్తే కనుక ఒకరోజు నీ చేతులారా నీకు ఇవ్వబడిన రక్షణని నువ్వు పోగొట్టుకునే వాడిగా నువ్వు దౌర్భాగ్య స్థితిలో నీకు దిగజారిపోతావు అని తెలియజేస్తున్నావు. కాబట్టి హీస్ ఎ కౌన్సిలింగ్ గాడ్. హీ వాంట్స్ టు కౌన్సిల్ యూ. సరైన త్రోవలో నడుచుకో బిడ్డ అని నీతో మాట్లాడే దేవుడై ఆయన ఉన్నాడు. అదేవిధంగా ఆయన గొప్ప దేవుడై ఈస్ ఎ మైటీ గాడ్. ఆయనని మించిన దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు, నాకు ఎవరు సరి రారు అని ఆయన చెప్పుచున్నాడు. ఆకాశం ముందు కానీ భూమి యందు కానీ భూమి కింద కానీ మీకు మరొక దేవుడు ఉండకూడదు అని ఆయన తెలియజేస్తున్నాడు. నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆయనని దేవుడిని కలిగిన ప్రజలంగా ఉంటున్న మనము ప్రతినిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం అనే వెలుగులో నడుచుకుంటూ ఆయన పంపించిన పరిశుద్ధాత్మ సహాయము చేతనే మనము విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగలుగుతాం. కాబట్టి ఈస్ అ మైటీ గాడ్. హీ వాంట్స్ టు డూ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అద్భుత కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించాలి అంటే ఫస్ట్ నీ జీవితము నువ్వు మార్చుకోవాలి. నీ హృదయమైన కొరకు తెరవాలి. తెరిచి నిత్యమైన మారు మనసు ఆయన నీలో చూడగలితేనే ఆయన నీ జీవితంలో ఒక అద్భుత కార్యము ఆయన జరిగిస్తా అని తెలియజేస్తున్నాడు. నిత్యుడగు తండ్రి ఈస్ ఎన్ ఎవర్లాస్టింగ్ గాడ్. తండ్రి ఇంట్లో ఉంటే ఎంత ధైర్యం. తండ్రులు ఉన్నవారు, తండ్రుల్ని కోల్పోయిన వారు, ఇద్దరిలో వ్యత్యాసం ఏంటి తెలుసా? తండ్రిని ఉన్న వాళ్ళేమో తండ్రిలో ఉండి కూడా తండ్రిని గౌరవించరు, తండ్రిని లెక్క చేయరు, తండ్రిని ప్రేమించరు.
నేను తండ్రి లేని వారిని చూస్తే అయ్యో నేను తండ్రిని కూలిపోయానని ప్రతినిత్యము ఆయన తలంచుకుంటూ కృంగిపోతూ ఉంటాం. ఆ సమయంలో ప్రభు నిత్యుడకు తండ్రిగా వాళ్ళని బలపరుస్తూ వాళ్ళ పక్షాన తండ్రిగా నిలబడి ఉన్నాడు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఒకలాంటి ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఏమి చేయాలో అర్థం కాదు. నాకు తెలుసు ఆయన వెళ్ళిపోతాడు, సమయం అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసాడో అప్పుడు ఒకటే అనుకున్నాను, ప్రభా నేనైతే ఏమీ చేయలేను, కానీ నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటా ప్రభా. సంఘ కాపరిగా నన్ను వచ్చావు, సంఘంలో మా నాన్న ఉన్నాడు, దాన్ని తీసుకెళ్ళి బర్యాలు చేసేంతవరకు నువ్వు నాకు పక్కన తండ్రిగా ఉండి నన్ను బలపరిచి నా ద్వారా కుటుంబం మొత్తంని ధైర్యపరచు ప్రభా. ఎవరు కృంగిప్పదంటూ లేదు, అందరూ సంతోషంగా. అప్పుడు దేవుడు నాలో ఒక నూతన ఆనందం పుట్టించాడు. ఏంటి అంటే, ఇంత చక్కటి నాన్నని నేను నీకు ఇచ్చాను, ఆ నాన్న ఇప్పుడు నా బిడ్డ కాబట్టి నా సన్నిధికి వచ్చేసాడు. నువ్వేం మాత్రము అధైర్యపడద్దు, కానీ నేనే నీకు ఇప్పటి నుంచి నాన్నగా ఉండబోతున్నాను అని. నిత్యుడకు తండ్రి అంటే అదే. ఈ లోకంలో మనుషులు కొద్ది కాలం ఉంటారు, నేను ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. కానీ దేవునితోని సాహసిస్తున్న నువ్వు ప్రతినిత్యము నీ కొరకు తండ్రి నీ పక్కనే ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. నిన్ను ప్రతినిత్యము సరైన త్రోవలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను సరిచేయడానికి, నిన్ను బాగు చేయడానికి, ఒక ఆశీర్వాదకరమైన జీవితము నీకు అనుగ్రహించడానికి ఆయన ప్రతినిత్యము ఆయన నీ పక్షానే ఉన్నాడు. నిత్యుడకు తండ్రి. ఆ తండ్రి మనకు ఉండగా మనం దేనికి భయపడద్దు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన సమాధానకర్తగా ఈ భూమికి దిగి వచ్చాడు. సమాధానం లేని మన జీవితాలు, ప్రేమ లేని మన జీవితాలు, ద్వేషాలు, కోపాలు ఇవన్నీ పెట్టుకున్న మన జీవితాన్ని ఆయన మార్చడానికి తన సమాధానాన్ని మనకిచ్చున్నాడు. అందుకనే బైబిల్ చెప్పుచున్నది, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అంట. ఈరోజు నీ జీవితం ఎట్టి రీతిగా మార్చబడాలంటే ఈ క్రిస్మస్ లో నువ్వు ఆయనకి ఇష్టడుగా మార్చబడాలంట. మనుషుల్ని నువ్వు ద్వేషించుకోవచ్చు, పర్వాలే, వదిలిపెట్టేసే వాళ్ళనే నన్ను ఇట్లా అన్నారు అని చెప్పి అనుకున్నావు అనుకో, నువ్వు ఎదగవు, వాళ్ళు ఎదగదు. వదిలేసి దేవుడిచ్చే సమాధానం కలిగి చూపించు. సమాధానకర్తగా ప్రతినిత్యము మనం ప్రార్థన చేసుకోవాలని ఏంటంటే, ప్రభువా నీ సమాధానం నాలో. ఆయనకి ఇష్టడుగా నువ్వు మారినప్పుడే ఆ సమాధానం అనేది నీలో ఉంటుంది. సమాధానకర్తగా తండ్రితోని సమాధాన పరచడానికి మధ్యవర్తిగా యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు రావడము, ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో తను తాను అప్పగించుకోవడం ఏంటి అంటే, తండ్రితో నేను ఐక్యపరచడానికి. దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత నుంచి మానవులైన మనము తప్పించబడాలి కనుక దేవుని ఉగ్రతని ఎవరు ఆపలేరు అని గుర్తించి తానే రిక్తునిగా మార్చుకొని ఒక మధ్యవర్తిగా వచ్చి ఆ దేవుని ఉగ్రత మన జీవితాల్లో రాకుండా ఉండడానికి, ఆయన దేవునితో సమాధాన పరచడానికి మన కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత దినము రాబోతుంది అని బైబిల్ చెప్పుచున్నది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే కనుక నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవునితో సమాధానం పడి ఉండాలి. మా నాన్నగారి గురించి చెప్తున్నప్పుడు, మా నాన్నగారు ఇంకా కొన్ని నిమిషాల్లో వెళ్ళిపోతాడు అంటే, ఈ భూమిని విడిచిపెట్టి యాత్రను ముగించుకుంటాడు అంటే, ఆయన ఒకటి చెప్పాడు, ఇక్కడ కూర్చోండి అన్నాడు. చైర్లో కూర్చున్నాడు. నేను సిద్ధపడ్డాను, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను. నేను వెళ్తున్నా కానీ మీరు జాగ్రత్త. నేను వెళ్తున్న స్థలంకి కానీ మీరు రావాలంటే, మళ్ళా నేను మిమ్మల్ని చూడాలంటే మీరు దేవునితో సమాధాన పడండి. దేవునితో సమాధాన పడ్డం అంటే ఏంటి? దేవునితో సమాధాన పడ్డం అంటే ఏంటండి? వచ్చేసి
భక్తి అనే ముసుగులో మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నీతో సమాధాన పడిపోతున్నా, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ రక్తంతో కడుగు, నీ పరిశుద్ధాత్మతో నడిపించు అని ప్రార్థన చేసి వెళ్ళిపోతే సమాధాన పడినట్ట. మరి సమాధానం పడాలంటే ఏం కావాలి? ఓపిక సహనము కావాలా, ఆయన సన్నిధిలో వేచి ఉండాలా, కన్నీళ్లు విడవాలా. నువ్వు సమాధాన పడడానికి ఇష్టపడుతున్నావేమో, ఆయన సమాధాన పడడానికి ఎదురున్నాడు, ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి ఉన్నాడు. కానీ నువ్వు ప్రతి ఒక్కటి చేసిన ప్రతి ఒక్కటి నువ్వు ఆయన దగ్గర ఒప్పుకొని నీ ప్రతి ఒక్క పాపం కొరకు, ప్రతి ఒక్క పాపంకి కావాల్సిన పాప క్షమాపణ నువ్వు పొందుకోవాలి. పాపాలు చేసేసాం కదండి అని చెప్పేసి, ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అంటే నీ పాపాలు క్షమించబడవు. నువ్వు ఏ పాపాలు చేసావు, ఎప్పుడెప్పుడు చేసావు, ఎక్కడెక్కడ చేసావు, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా కావాలంట ఆయనకి. ఆ డీటెయిల్ గా నువ్వు నీ హృదయం చెప్పి ఆయనకి నువ్వు చెప్పినప్పుడే నువ్వు సమాధాన పడగలుగుతావు. దాపరికం ఉండద్దు దేవుని దగ్గర. ఈ రోజు కన్నా దేవుని దగ్గరకు వచ్చినాము, సమాధానకర్తగా ఆయన వచ్చాడు. సమాధానము లేని మన బ్రతుకుల్లో ఆయన సమాధానము అనుగ్రహించడానికి మాత్రమే ఈ భూమిపైకి వచ్చాం. కాబట్టి ఆ సమాధానము మనం కలిగి జీవించాలంటే మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితాల్లో మనము దేవునితోని సమాధాన పడేవారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం. అమ్మా, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఎట్టిదో వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునే వలనని మన ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క దేవుడైన మీకు జ్ఞానమును మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రతినిత్యము మన కొరకు మన పితరులు దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు మన గురించి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నాం. ఆ ప్రార్థనలే నిన్ను ఈరోజు కాపాడుతున్నాయి. ఈరోజు కాపాడబడుతున్న నువ్వంట దేవుడు ఏంటి, దేవుడి యొక్క స్వభావం ఏంటి నువ్వు తెలుసుకొని ఆయనలో ఎదిగేవాడిగా నువ్వు ఉండాలంట. నువ్వు దేవుడిని తెలుసుకున్నాము కానీ ఆయనలో ఎదగలేకపోతున్నామే. అందుకనే దేవుడి దగ్గర నుంచి జ్ఞానము నీకు కావాలా. లోకంలో ఒకవేళ దేవుడు ఈ క్రిస్మస్ సీజన్ లో ఈ రాత్రి కాలము నిన్ను దర్శించి ఏమి కావాలి బిడ్డ అని అడగడానికి ఏం చెప్తావు? నాకు అందమైన భర్త కావాలమ్మా, నాకు అందమైన భార్య కావాలి, ఇవే చెప్తాం. ప్రభుకి తెలుసు మన గురించి. ఒకవేళ ప్రభుని మిమ్మల్ని దర్శిస్తే ప్రభుకి ఏం చెప్పండి తెలుసా? ప్రభు నువ్వే కావాలని చెప్పండి. హల్లెలూయా. జ్ఞానం అడగండి. ఆయన జ్ఞాన స్వరూపి, జ్ఞానము ఇచ్చేవాడు. సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీదనే లేడు అని బైబిల్ చెప్పుచున్నది. అటువంటి వాడే దేవుని యొక్క జ్ఞానం కొరకు తెలివిగా, దేవా నీ జ్ఞానము నాకు కావాలా, నిన్ను అర్థం చేసుకునే కృపను నాకు ఇవ్వు ప్రభా అని దేవుడిని అడిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ రోజు ఆయన గురించి సంపూర్ణ జ్ఞానము నీకు లేదేమో. నువ్వు లేకుండా నువ్వు ఆయనతో సావసించలేవు, ఆయనతో సమాధానం పడలేవు, ఆయన అనుగ్రహించిన రక్షణానందాన్ని నువ్వు పొందుకోలేవు. అందుకని దేవుడి యొక్క తెలుసుకో, దేవుడి యొక్క స్వభావం ఎటువంటిది, ఆయనలో ఎదుగు. వాక్యము ప్రతిదినము ధ్యానిస్తూ వాక్యం అనే వెలుగుతోని వెలిగింపబడుతూ ఆయన ఎవరో, ఎంత గొప్ప దేవుడు, నిన్ను ఎంతగా ప్రేమించాడో, నీ కొరకు మళ్ళా తిరిగి రాబోతున్నాడు అని చెప్పిన దేవుడు ఆయన నుంచంగానే వస్తాడు.
కాబట్టి ఆయన రాకకై మనం సిద్ధపడాలా, అటు రీతిగానే మనం పోకకన్నా కూడా మనం సిద్ధపడాలి. కానీ జ్ఞానవంతులుగా దేవుని జ్ఞానము చేత ఇవ్వబడిన ఈ జీవితము తిరిగి నువ్వు ఆయనకు ఒక రోజు నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని ఆయన నిలదీస్తాడు. ఏమి చేసినావు నీ జీవితంలో ఆయన నిన్ను అడుగుతాడు. ఇవన్నీ నుంచి తప్పించబడి రక్షింపబడాలి అనుకుంటే కనుక నువ్వు ఈరోజు ఆయనతో సమాధానపడి ఆయన ఏంటో తెలుసుకొని ఆయనను బట్టే మనము జీవించాలి. యోహాను సువార్తలో అంటాడు కదా, ఆయన వల్లనే సమస్తము కలిగను, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ఈరోజు సతీష్ ఉన్నాడంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. ఈరోజు మీరు ఉన్నారు అంటే అది ఆయన వల్లనే. మీరు ఎప్పుడన్నా ఊహించుంటారా? ఎన్ఆర్ గాస్పల్ చర్చ్ లో ఇట్లా ఫిలిప్ అన్న దగ్గరకు వస్తాను, పలానా ఎన్ఆర్ గాస్పల్ చర్చ్ లో కూర్చుంటానని. కానీ ఆయన ప్లాన్ ఇది. నువ్వు ఇక్కడ ఉండాలా, వాక్యం వినాలా, ఇక్కడ నువ్వు ఈ సమయంకి ఇక్కడ నువ్వు ఉంటావు అని ఆయనకు తెలుసు. గాడ్ హాస్ అ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకొని ఆ ప్లాన్ లో నువ్వు కానీ నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే గాడ్ విల్ మేక్ యువర్ లైఫ్ ప్రాస్పరస్. వర్ధిలింపజేస్తాడు, నేను ఫలింపజేస్తాడు, ఆత్మ ఫలాలతో నేను నింపుతాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన బ్రతుకులని ఆయన మారుస్తాడు. కాబట్టి మన బ్రతుకులు ఈరోజు మార్చుకొని నిజమైన క్రిస్మస్ యొక్క రక్షణానందము మనము అనుభవించే వారిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి అన్ని విషయాల్లో దేవుని వైపు చూడండి, అన్ని విషయాల్లో దేవునిలో ఆనందించడం నేర్చుకోండి, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత కన్నీళ్లు విడిచేవారుగా మీ జీవితాలు మార్చుకోండి. అటు రీతిగానే దేవునితో సమాధానపడి ఆయన అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందము ఆయన పంపిన పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుకొని మీరు వాక్యంలో వర్తిల్లే వారుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించను గాక. కలువసుకుని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక దినాన్ని నైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. నీ జన్మదినాన్ని నైనా మేమునైనా జరుపుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా వాక్య స్వరూపిగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించుకొని నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మీరు మమ్మల్ని తెలుసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అట్టి రీతిగానైనా మేము జీవించే కృపను జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యం అనే వెలుగుతోనైనా మా హృదయాన్ని మీరు వెలిగింపచేయండి. ఈ పరిశుద్ధాత్మ శక్తితోనైనా మీరు మమ్మల్ని నింపి బలపరిచి నడిపించండి ప్రభు. మీరే మాకు తోడుగా ఉండండి. రక్షింపబడ్డ మేము ఇంకా నిజమైన మారు మనసు లేకుండా ఉన్నామేమో ప్రభా. మా మనసులను మేము మార్చుకొని మా హృదయాన్ని నీ కొరకు తెలిసి ప్రభు, మా హృదయాల్లోనైనా నీ వాక్యాన్ని మేము భద్రపరుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ వాక్యం మమ్మల్ని జీవింపజేస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, అది మమ్మల్ని ఓదార్స్తుంది, అది మమ్మల్ని బలపరుస్తుంది, అది క్షేమకరమైన గమ్యానికి మమ్మల్ని చేరుస్తుంది అని గుర్తెరిగి ప్రభా ఆ వాక్యాన్ని ప్రకారమునైనా మా జీవితాలు మార్చుకొని నీ దృష్టికి అంగీకారమైన బిడ్డగా నీతో సమాధానపడి నీ ప్రేమ కలిగి నీ శాంతి నీ సమాధానమునైనా మేము కలిగి జీవించే కృపను దయచేసి నువ్వు మాకు ఒక త్వరగా రాబోతుండగా ప్రభా నిరీక్షణతో ప్రభా నీ కొరకు ఎదురు చూసేవారిగా మా జీవితాన్ని మీరు మార్చండి. ఈ లోకం శాశ్వతం కాదు అని గుర్తెరిగి ప్రభా మా కొరకు పరలోకము అంటూ ఒకటి మీరు సిద్ధపరుస్తున్నారు, అది సిద్ధపరిచి ఉన్నారని మేము విశ్వసించి ప్రభా ఆ పరలోకం కొరకునైనా మేమునైనా ప్రయాసపడే వారిగా
నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి మమ్మల్ని మీరు నడిపించండి ప్రభు. మీరే మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు కాపాడండి ప్రభు. కృపి ఉన్న వారినైనా మీరు లేవనెత్తండి. బలహీనులను మీరు బలపరచండి. ఈ అమూల్య రక్తంతో ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు కడగండి. ఒక నూతన జీవితమైనా బిడ్డలకి మీరు ప్రసాదింపచేయండి. నేటి నుంచి ప్రభా జీవించిన కాలం అంతా ప్రభా నిన్ను బట్టి అతిశయిస్తూ, నిన్ను బట్టి నీ కొరకు జీవిస్తూ వాళ్ళ ముందుకు కొనసాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తున్నామని, క్రిస్మస్ సీజన్ యొక్క రక్షణ ఆనందము మళ్ళా తిరిగి ప్రతి ఒక్క హృదయంలోనైనా మీరు పుట్టించి నూతనపరిచి బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని బిడ్డలందరినైనా మీ చేతులకు అప్పగిస్తారు. దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు తప్పించినైనా నేను ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని, నీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు ప్రతి ఒక్క బిడ్డకి మీరే అనుగ్రహించి మీ నామానికైనా మేము కొరగా ముందుకు కొనసాగే కృపను మాకు దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం.